కౌలు రైతు భూమి లేకపోయినా కౌలుకు తీసుకొని సాగు చేసే రైతు. భూమి ఉన్న రైతులకు ప్రభుత్వాలు పెట్టుబడి సాయం, లోన్లు ఇస్తున్న విషయం మనకు తెలుసు. అయితే కౌలు రైతుకు అప్పు పుట్టడం కూడా పలు సందర్భాల్లో కష్టమవుతోంది. అయితే కౌలు రైతులకు 1,00,000 వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందొచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతలు ఎలా నిర్ణయిస్తారు, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కౌలు రైతులు 1,00,000 వరకు రుణం పొందాలి అంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఇక ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారాఖస్తు భూమి డీకేటీ, అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కాదు. అలాగే సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు, సభ్యత్వం లేని వారు రుణానికి అనర్హులు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలకు సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.